నెల్లూరులో డిప్యూటీ సీఎం పవన్ కటౌట్ ను వైసీపీ నేతలు తొలగించారు. పవన్ కటౌట్ స్థానంలో వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్నటువంటి జనసేన నేతలు కటౌట్ ప్రాంతానికి వెళ్లి వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. వైసీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కళ్యాణ్ గారి కట్అవుట్ ఉన్న చోట తీసేసి అరగంట కల్లా మీరు సోనియా టెంపరేచర్ నెల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్ ను తొలగించి వైసీపీ నేతలు కొంతమంది సొంత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై వివాదం నెలకొంది. జనసేన నేతలు సీరియస్ అవుతున్నారు. పూర్తి సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చందు, మొత్తానికి నెల్లూరు నగరంలో జనసేన ఫ్లెక్సీల వివాదం ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్ ఏదైతే సింహపురి హాస్పిటల్ నుంచి టౌన్లోకి ఎంటర్ అయ్యేటటువంటి సమయంలో ఒక భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. సో ఆ కటౌట్ గత కొద్ది రోజులుగా అక్కడ ఉంది. అయితే ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్గా వైసీపీకి సంబంధించినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య అయినటువంటి జడ్పీ చైర్మన్ అరుణమ్మ వాళ్ళ యొక్క ఫ్లెక్సీలు డిప్యూటీ పవన్ కళ్యాణ్ సీఎం యొక్క కటౌట్ని తొలగించి ఆ స్థానంలో ఎవరైతే వైసీపీకి చెందినటువంటి నాయకుల యొక్క ఫోటోలు ఫ్లెక్సీలు పెట్టడంతో ఒక్కసారిగా కూడా దుమారం రేగింది. డిప్యూటీ పవన్ కళ్యాణ్ కటౌట్ని ఎందుకు తొలగించారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులతో జనసేన నేతలు వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒకటి చర్చించుకోవచ్చు. ప్రస్తుతం మంత్రి నారాయణ 24 గంటల ముందు ఫ్లెక్సీలకు సంబంధించి వాల్ పోస్టులకు సంబంధించి నెల్లూరులో ఎలాంటి కూడా నిబంధనల విరుద్ధంగా ఏది ఉండకూడదని చెప్పడంతో ఒక్కసారిగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం జనసేన పార్టీలు వైసీపీకి సంబంధించిన నేతలను కబద్దారంటూ కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి రౌడీజం ఈ ప్రభుత్వంలో చేస్తే ఊరుకో. థ్యాంక్ యూ నరేష్.